సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజలకు హెల్త్ కార్డుల పేరుతో కొందరు కేటుగాళ్లు వదిలేశారు. ఆయుష్ సర్వీస్ పేరుతో నమ్మించి ఒక్కో కార్డుకు 500 రూపాయలు వసూలు చేస్తూ పేదలను ముంచేశారు. ఈ గ్యాంగ్ ఇప్పటికే దాదాపు 150 మంది నుంచి నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ పై ఆరా తీస్తున్నారు. ఎవరు దోచుకున్నా ఊళ్ళోకి అసలు వస్తారు వాళ్ళు కూడా కష్టం చేసుకుని మా బాలెంల విలేజ్ లో వీళ్ళు వచ్చి ఇట్లా ఇది అది అని చెప్పి ఏదో హెల్త్ కార్డులని ఇట్లా అట్లా అని చెప్పి జనాల్ని మోసం చేసుకుంటా మనిషికి 500 రూపాయలు బట్టి డబ్బులు కట్టించుకుంటారు. ఇది అక్రమంగా ఉంది. మేము వాళ్ళని పట్టుబట్టి పోలీసు వారికి తెలియపరచడం. పోలీసు వారు వస్తారు, వాళ్ళ చట్టరీత్యా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఒక గ్రామ విలేజ్ సెక్రటరీ అనేటి ఆయన ఉన్నాడు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు. వాళ్ళకి ఎవరికి కూడా తెలియపరచకుండా వీళ్ళు వచ్చి మనిషికి అదనంగా 500 రూపాయలు బట్టి కట్టించుకుంటారు. ఇది ఎట్లా అని చెప్పి మేము తీరా కొద్ది అవగాహన ఉన్నోళ్ళం కాబట్టి మేము వీడికి వచ్చినాం. మేము వచ్చి మాట్లాడిన తర్వాత మాకు పట్టుబడ్డాక మేము పోలీసు వారికి తెలియపరచినాం. ఇంతలా విలేకరుల మిత్రులు కూడా వచ్చి వాళ్ళు కూడా మాకు సహకరించారు. మాకు సూర్యాపేట హాస్పిటల్ సాయపైన అని ఈ విలేజ్కి వేసాం. 2 రోజులు తిరిగినాం. ఇవాళ వచ్చి చూసుకుందామని వచ్చి కూర్చున్నాం స్టార్టింగ్ చేయించుకొని. అంతే తర్వాత మనకు హాస్పిటల్ కొంతమంది మీరు హాస్పిటల్కి ఫోన్ చేశారు. మాకు ఇక్కడ 500 తీసుకుంటాం అంటే GST 120 పోతుంది అంటే 150 రూపాయలు కార్డు పోతుంది. ఇలా మేము జాబ్ చేస్తామంటే 50 రూపాయలు పెట్రోల్కు అట్లా చూస్తారన్నట్టు. అంతేగాని ఇలాంటి ఏం లేదండి. భారత్ కాదండి, ఆయుష్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ప్రైవేట్ హాస్పిటల్కు టైఅప్ చేసి కస్టమర్ను ప్రజలను పంపిస్తాం అన్నట్టు. వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇప్పిస్తాం కంపెనీ నుంచి. మా సార్ వాళ్ళు చెప్తే మేము చెప్తున్నాం. అది మా సార్ వాళ్ళు తెలుసు. మా సార్ పేరు రంజిత్ అని ఉంటాడండి, నల్గొండ ఉంటాడండి. క్యాజువల్ గా వచ్చి అడుగుతాం, గ్రామ పంచాయతీ అడుగుతాం కదా, సెక్రటరీ కనుక పెట్టుకోండి అని చెప్పిన అంతే.